ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. తాజ్ మహల్ భారతదేశ గర్వకారణం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన 7 వింతల్లో ఒకటి. యమునా నది ఒడ్డున ఆగ్రాలో నిలిచిన ఈ తెల్ల పాలరాయి సమాధం కేవలం ప్రేమకు ప్రతీక మాత్రమే కాదు, ప్రభుత్వానికి నిరంతరంగా ఆదాయాన్ని అందించే ఆర్థిక ఆస్తిగా కూడా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు తాజ్ మహల్ను సందర్శిస్తారు. దాని అద్భుతమైన శిల్పకళ, నిర్మాణ సౌందర్యం, చారిత్రక ప్రాధాన్యం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా మారాయి. ఈ విధంగా తాజ్ మహల్ భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా, ఆర్థిక వృద్ధికి ప్రధాన వనరుగా నిలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అధికారిక గణాంకాలు ఈ స్మారక చిహ్నం ప్రాముఖ్యతను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ సంవత్సరంలో తాజ్ మహల్ ద్వారా ప్రభుత్వం దాదాపు 985.5 మిలియన్లు, అంటే సుమారు 98.55 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది. ఈ కాలంలో సుమారు 6.78 మిలియన్ల పర్యాటకులు తాజ్ మహల్ను దర్శించారు. వీరిలో అధిక భాగం భారతీయ పర్యాటకులే అయినప్పటికీ విదేశీ పర్యాటకుల నుండి వచ్చే ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి ప్రవేశ రుసుములు దేశీయ పర్యాటకుల కంటే చాలా రెట్లు ఎక్కువగా నిర్ణయించబడ్డాయి. తాజ్ మహల్ నుండి రోజువారీగా వచ్చే ఆదాయం కూడా విశేషమే. వార్షిక ఆదాయాన్ని రోజువారీ ప్రాతిపదికన లెక్కిస్తే ప్రభుత్వం సగటున రోజుకు 2.7 మిలియన్లు సంపాదిస్తుంది. ఈ మొత్తంలో టికెట్ అమ్మకాలే కాకుండా గైడ్ ఫీజులు, ప్రత్యేక ప్రవేశ ఛార్జీలు, పర్యాటకులకు అందించే వివిధ సౌకర్యాల ఫీజులు కూడా భాగం. ఈ స్థిరమైన ఆదాయ ప్రవాహం ఆగ్రా నగర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా బలపరుస్తోంది. టికెట్ ధరల వ్యవస్థలో కూడా స్పష్టమైన వర్గీకరణ ఉంది. భారతీయ పర్యాటకుల కోసం టికెట్ ధర 50 రూపాయలుండగా విదేశీ పర్యాటకులు 1100 చెల్లించాలి. 15 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించబడుతుంది. అదనంగా ప్రధాన సమాధి గదిని సందర్శించాలనుకుంటే 200 రూపాయలు అదనపు రుసుం వసూలు చేస్తారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ఆదాయం మరింతగా పెరుగుతోంది. టికెట్ విక్రయాలతో పాటు తాజ్ మహల్ ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయం ఆర్జిస్తోంది. కెమెరా, వీడియో షూటింగ్ ఫీజులు, అధికారిక గైడ్ లైసెన్స్లు, ప్రత్యేక ప్రవేశ పాస్లు, పర్యాటక సదుపాయాల వినియోగ ఛార్జీలు ప్రధాన వనరు. తాజ్ మహల్ కారణంగా ఆగ్రాలోని హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, స్థానిక వ్యాపారాలు కూడా పరోక్షంగా లాభపడుతున్నాయి. ఈ విధంగా తాజ్ మహల్ పర్యాటకులకు మాత్రమే కాకుండా మొత్తం నగర ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నిలుస్తోంది. విదేశీ పర్యాటకుల పాత్ర కూడా ముఖ్యమైంది. ప్రతి సంవత్సరం దాదాపు 8 నుండి 10 లక్షల విదేశీ పర్యాటకులు తాజ్ మహల్ను సందర్శిస్తారు. వీరిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి వచ్చేవారు అధికంగా ఉంటారు. వారి ఖర్చులు స్థానిక పర్యాటక రంగ అభివృద్ధికి, హోటల్ పరిశ్రమకు, స్మారక చిహ్నాల పరిరక్షణకు కీలకంగా మారుతున్నాయి. ఆదాయంతో పాటు తాజ్ మహల్ నిర్వహణ, సంరక్షణకు ప్రభుత్వ భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తోంది. భారత పురావస్తు సర్వే ప్రతి సంవత్సరం శుభ్రపరిచే పనులు, భద్రతా ఏర్పాట్లు, పునర్నిర్మాణ కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తోంది. స్మారక చిహ్నం తెల్లదనాన్ని కాపాడేందుకు ముల్తానీ మడ్ ప్యాక్ పద్ధతిని ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి అమలు చేస్తారు. భారతీయ పర్యాటక రంగానికి తాజ్ మహల్ చేసిన సహకారం విశేషమైంది. దేశ పర్యాటక ఆదాయంలో దాదాపు 15 నుండి 20% భాగస్వామ్యం ఈ స్మారక చిహ్నం ద్వారా వస్తుందని అంచనా. ప్రతి సంవత్సరం తాజ్ మహల్ కారణంగా ఆగ్రా నగరానికి 100 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం లభిస్తోంది. హోటల్ పరిశ్రమ, రవాణా, స్థానిక కళలు, చేతి పనులు వంటి రంగాలు నిరంతర పర్యాటక ప్రవాహం వల్ల అభివృద్ధి చెందుతున్నాయి. తాజ్ మహల్ భారతదేశ గర్వకారణం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన అస్థిపంజరం కూడా. దాని రోజువారీ ఆదాయ కోట్ల రూపాయల స్థాయిలో ఉండడం వల్ల ఇది ప్రభుత్వానికి శక్తివంతమైన ఆదాయ వనరుగా నిలుస్తోంది. ప్రేమకు ప్రతీకగా, శిల్పకళ అద్భుతంగా, ఆర్థిక అభివృద్ధికి ఆధారంగా నిలిచిన తాజ్ మహల్ నిజంగా భారతదేశ హృదయంలో చిరస్థాయిగా నిలిచే రత్నం.